పాత్రల విషయంలో ఆ నియమం పెట్టుకున్న సినిమా సంక్రాంతి. ఇది సూపర్ హిట్ కాంబినేషన్. దీనికి తెలుగు అమ్మాయి కూడా తోడైందంటే ఆ సందడి మరో స్థాయిలో ఉంటుంది. సంక్రాంతికి వస్తున్న విషయంలో అది స్పష్టంగా కనిపిస్తుంది. వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో అచ్చ తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేశ్వరి కథానాయిక. దిల్ రాజు సిరీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే సంక్రాంతి స్పెషల్ అన్నట్టే ఉంటుంది. గతంలో కుటుంబ నేపథ్యంలో తరహాలో సినిమాలు వచ్చేవి. తమిళం నుంచి దర్శకులు విసు, తెలుగు నుంచి జంధ్యాల, ఈవీవి సత్యనారాయణ తదితరులు ఎక్కువగా ఇలాంటి సినిమాల నేపథ్యాన్ని ఆవిష్కరించేవారు. ఈ మధ్య అవి తక్కువైనాయి. మళ్ళీ ఈ కథలను గుర్తు చేస్తూ ఎంతో సృజనాత్మకంగా సంక్రాంతికి వస్తున్న సినిమాని మలిచాడు దర్శకుడు అనిల్ రావిపూడి. నేను చేసిన భాగ్యం పాత్రనే తీసుకుంటే గత 6 ఏళ్లుగా ఇలాంటి నాయిక పాత్రల్ని నేనైతే తెరపై చూడలేదు. వెంకటేష్ సానుకూల ఆలోచనలు, వ్యక్తి నటనలో ఆయన ప్రత్యేకమైన టైమింగ్, సెట్లో ఉన్నారంతా తాత్వికమైన విషయాలు చెబుతుంటారు. అదే సమయంలో ఎంతో సరదాగా మెలుగుతూ ఉంటారు. నాతో ఎక్కువగా తమిళంలోనే మాట్లాడేవారు. నాతోనూ మీనాక్షితోనూ ఆయన ఎంతో సౌకర్యంగా ఉన్నారు. మీనాక్షి చౌదరి కూడా చాలా మంచి అమ్మాయి. నాలాగే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఇది సులువైన పాత్ర అసలు కాదు. నాలోని నటికి చాలా సవాలు విసిరింది. కుటుంబ కథల్లో గతంలో ఊర్వశి, రాధిక, కోవేశాల ఇలా కొద్దిమంది సీనియర్ నటీలు చేసిన పాత్రల్ని మిక్సీలో వేసి తిప్పగా బయటకొచ్చినట్లు ఉంటుంది నా పాత్ర. ఇంత క్లిష్టంగా ఉంటుందే ఈ పాత్ర అని దర్శకుడు అడిగితే, అందుకే కదమ్మా నిన్ను తెచ్చుకుంది అన్నారు. ఎంతో బాధ్యతగా చేయాల్సిన పాత్ర ఇది. తప్పకుండా ప్రేక్షకులు మెప్పిస్తుంది. 4 పిల్లల తల్లిగా నేను తెరపై కనిపిస్తాయి. గతంలో కాగముట్లైలోనూ నేను తల్లిగా నటించా. ఆ సమయంలో నా వయసు 22 ఏళ్లే. ప్రతి అవకాశం ఎంతో గొప్పగా ఉంటుంది. మంచి అవకాశం వచ్చిందంటే దాన్ని సాదాసీదాగా తీసుకోకూడదు. ఏదో ఒకటి చేయాల్సిందే అనే తపన ఉండాలి. చేసే ప్రతి పాత్ర సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడేలా ఉండాలనే ఓ నియమం పెట్టుకున్నా. నేను రీమేక్స్ చేయడానికి ఇష్టపడను. కానీ ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చేశానంటే కారణం అది సమాజానికి అవసరమైన పాత్రనే. అలాంటి పాత్రల్లోనూ వస్తే నేను వదులుకోను.